మనం మన జీవితాలని మార్చుకోవడానికి పడుకున్నాం. కానీ మనలో ఆదిరెడ్డి అవునా అమృత అండ్ సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎంతకంటే చెప్పకుండా ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఊరుకున్నామో మాకే తెలియదు. ఇంకా ఆ తమ్ముడు ఏమన్నాడంటే, అన్న ఇట్లా కాళ్ళు దీని కిందికి పెడితే ఇట్లా మనం ఆరుగురం పండుకోవచ్చు, దీని మీద ముగ్గురం పండుకోవచ్చు అంటాడు. ఓకేనా? కాబట్టి ఎక్కువ మనం పనిచేస్తున్న ఇళ్ళకు వెళ్ళాలి, ఓపెన్ గా మాట్లాడాలి. మీరేం చదువుకున్నారు, మీరు ఏ పనిలో నైపుణ్యం ఉన్నది, మీకు నెలకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, డబ్బులు అధికంగా రావడం కోసం ఏం చేస్తున్నారు, మీ ప్రణాళిక ఏంటిది, మీ అప్పులు ఏంటి అని అడిగా. ఉదాహరణకు ఈ తమ్ముడికి 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. తమ్ముడికి ఇవ్వాలి అవసరం. 2 లక్షలకు నెల నెల ఈడ 4,000 రూపాయలు వడ్డీ కడుతున్నాను. ఈ మా దగ్గర 4 తులాల బంగారం ఉన్నది. ఇక బంగారం అట్నే పెట్టుకుంటాను, వీడు వడ్డీ అటు కట్టుకుంటాను. పిచ్చి నీ 4 లక్ష నీ బంగారం అమ్ము, వీనికే వడ్డీకి వానికి ఇచ్చే 4,000 నువ్వు తీసుకొని వెళ్ళావా? ఇక నువ్వు నీ బంగారం నీ మెడలున్నా, వీడేమో ఆడ వడ్డీ తెచ్చి వడ్డీ అప్పులు కట్టాను. నెల 4,000 వానికే పోయినా వీడేం బతుకుతాడు? ఇంకా బతుకుతాడా? అట్లా నేను నా భార్య 5 ఏళ్ళు నెలకు 3,000 రూపాయలు సాగు బతుకున్నాం. 3,000 రూపాయలతో మా జర్నీ స్టార్ట్ అయింది. 4,000 వచ్చిన తర్వాత, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ అమ్మవారి ఇంటికాడ మనం ఉంటే ఇప్పుడు ఈ 6 నెలలు నువ్వు అయితే ఇంటికాడ ఉండాలి, కానీ పుట్టిన ఒక 3 నెలలు ఉండాలి. కానీ తీసుకుపోయి ఆ 40,000 దండం మీద పడేసి జై భీమ్. మిత్రులారా, ఈ రోజు ప్రభాకర్ పుష్పలతల గృహాన్ని సందర్శించడం జరిగింది. ఇరుకైన ఇంట్లో, కటిక పేదరికంలో, ఇంటి నిండా దేవతలతో, కంటి నిండా కన్నీళ్లతో, ఒంటి మీద బంగారం లేకుండా, ఖరీదైన వస్తువు లేకుండా సంతోషంగా జీవిస్తున్న వీళ్ళు పెరియార్ని తన మనసులో పెట్టుకున్న ప్రభాకరు ఖచ్చితంగా పూలేని కూడా పెట్టుకొని బాబాసాహెబ్ లాంటి కొడుకును గాని, సావిత్రిబాయి లాంటి బిడ్డను గాని వీళ్ళు ఈ పేదరికాన్ని జయించాలని, ఇప్పుడు పడే కష్టానికి మరింత కష్టపడాలని, ఏ చెడ్డలవాటు లేని తమ్ముడు మంచి ఆర్థికంగా ప్రణాళికతో ముందుకు సాగాలని కోరుతూ జై భీమ్. ఫస్ట్ అయితే మీరు పైసలు సంపాదించరు కాదు, ఒక 4 రోజులు మా ఇంటికి రారు.